నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఒక సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చి ఊహించని విజయాలను సాధించడం నిజంగా సాధ్యమేనా? ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. కేవలం పట్టుదల, దృఢనిశ్చయం ఒక మనిషి భవితవ్యాన్ని ఎలా మార్చేస్తాయో ఒక అద్భుతమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. పదండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలోకి అడుగుపెడదాం. అసలు పుట్టుకతో వచ్చే పరిస్థితులు లేదా మన ఆర్థిక స్థితిగతులు మన భవిష్యత్తుకు శాశ్వతమైన ఫుల్స్టాప్ పెట్టేస్తాయా? పేదరికం నిజంగా ఒకరి భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా? అంటే ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలను చేరుకోగలడా లేదా అనేది వాళ్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైనే ఆధారపడి ఉంటుందా? కాస్త ఆలోచించండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మనకి దొరుకుతాయి. ఇక ఈ ప్రయాణం ప్రారంభ దశ గురించి మాట్లాడుకుంటే ఒక రైల్వే స్టేషన్, బాల్యం, అత్యంత సాధారణమైన జీవితం నుంచి ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ మనం భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలినాళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన చిన్నతనంలోనే రైల్వే స్టేషన్లో టీ అమ్మడం అనే విషయం చాలామందికి తెలిసిందే. ఇది కేవలం ఒక పని కాదు సుమా. ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక పరిమితులకు, ఇబ్బందులకు ఇదొక అద్దం లాంటిది. ఒక చిన్న వయసులోనే, ఆడుకునే రోజుల్లోనే జీవనోపాధి కోసం కష్టపడటం పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తుంది కదా. ఇది ఆయన భవిష్యత్తు పోరాటానికి పడిన ఒక గట్టి పునాది అని చెప్పొచ్చు. అక్కడ్నుంచి ఈ పట్టుదల మార్గం ఎలా సాగింది, అసలు ఆ కష్టాలను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పూర్తి జీవిత ప్రయాణాన్ని మనం ఒక టైం లైన్లాగా గమనిస్తే, మొదట బాల్యంలో ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్మడం లాంటి అత్యంత సాధారణ స్థితి. ఆ తర్వాత యవ్వన దశలోకి అడుగుపెట్టేసరికి ఎన్నో సవాళ్లు, ఊహించని కష్టాలెదురయ్యాయి. కాని ఆ కష్టాలనే వారు అవకాశాలుగా, మెట్లుగా మలుచుకున్నారు. చివరికి చూస్తే ఏకంగా దేశ ప్రధాని అనే అత్యున్నత రాజకీయ పదవికి చేరుకున్నారు. ఇది రాత్రికిరాత్రే జరిగిన మ్యాజిక్ కాదు, ఎక్కడా ఆగకుండా కొనసాగిన ఒక సుదీర్ఘమైన ఎదుగుదల. సరే, ఇదంతా వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మరి ఈ అసాధారణ ఎదుగుదలకు అసలు కారణమైన ఆ సీక్రెట్ లక్షణాలేమిటి? ఇక్కడ మనకు ప్రధానంగా 3 విషయాలు కనిపిస్తాయి: క్రమశిక్షణ, కఠోరశ్రమ మరియు ఎప్పటికీ వదులుకోని పట్టుదల. కేవలం అదృష్టం లేదా బ్యాక్గ్రౌండ్ కన్నా ఈ నిర్దిష్టమైన వ్యక్తిగత లక్షణాలే ఆ ఉన్నత స్థానానికి చేరడానికి ఇంధనంగా పనిచేశాయని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనలో అంతర్గత సంకల్పం బలంగా ఉంటే బయట ఎన్ని సవాళ్లున్నా అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయనడానికి ఇదే ఉదాహరణ. మరి ఇప్పుడు పేదరికం వర్సెస్ పట్టుదల, ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో గెలుపు ఎవరిది? అసలు సక్సెస్ వెనుక ఉన్న మెకానిజమేంటో విశ్లేషిద్దాం. ఒకసారి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించండి. పేదరికమనేది పుట్టుకతో వచ్చిన ఒక పరిస్థితి. అది సహజంగానే అడ్డంకులను సృష్టిస్తోంది. కాని దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండేది మన పట్టుదల, క్రమశిక్షణ, కృషి, కష్టాలను జయించాలనే కసి. ఇవన్నీ కలిస్తే తయారయ్యే ఒక పవర్ఫుల్, యాక్టివ్ ఆయుధమే ఈ పట్టుదల. ఈ ఆయుధాన్ని మనం చేతపట్టుకుంటే చాలు, పేదరికమనే అడ్డంకి ఎలా బద్దలవుతుందో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 3 దశల్లో సింపుల్గా క్రోడీకరిద్దాం. మొదటి దశ, ఎటువంటి వనరులు, సపోర్టు లేని ఒక సామాన్య కుటుంబంలో ప్రారంభం కావడం. రెండవ దశ, ఆ కష్టాలకు ఏమాత్రం భయపడకుండా క్రమశిక్షణతో, కృషితో పోరాడటం. ఇక మూడవ దశ, ఆ పోరాటమే చివరికి దేశ ప్రధాని స్థాయికి చేర్చడం అనే గమ్యానికి దారితీయడం. కష్టాలను అవకాశాలుగా మార్చుకునే అసలైన విధానమంటే ఖచ్చితంగా ఇదే కదా. చివరగా ఈ కేస్ స్టడీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అత్యంత బలమైన నిజం ఒకటుంది. అదేంటంటే, పేదరికం అనేది విజయానికి అడ్డుకట్ట కాదు, పట్టుదలే అసలైన దారి. అవును, మన భవిష్యత్తును డిసైడ్ చేసేది మనం పుట్టిన పరిస్థితులు ఎంతమాత్రం కావు, ఆ పరిస్థితులను ఎదుర్కొనే మన అచంచలమైన కృషి మాత్రమే అని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తుంది. బలమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచక తప్పదు. మరి మీ లక్ష్యాల కోసం మీరెంత పట్టుదలతో ఉన్నారు? ఈ ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో స్ఫూర్తిదాయకమైన ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.